రేషన్ గారు, సంతోష్ గారు, సంధ్యా ఎడిట్స్, యోగా అండ్ హెల్త్ అందరికీ హాయ్. ఆ! ముఖ్యంగా ఈరోజు హాట్ టాపిక్ వచ్చేసరికి మనకి హెవీగా సెల్లింగ్ అనేది జరిగింది. ఆహ్, యాహ్! ముఖ్యంగా మీడియాలో మనకి 5% దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్స్, మెటల్స్ ఐ థింక్ పిఎస్యూ బ్యాంక్స్ రీసెంట్‌గా అగ్రెసివ్‌గా పైకెళ్ళినాయి. అవి కూడా కరెక్షన్ జరిగినాయి. దాని వెనక పెద్ద టెక్నికల్‌గా డిఫరెంట్‌గా ఏం థింగ్స్ లేవు గానీ, సింపుల్‌గా ఏంటంటే మనకి ఆహ్, ఓవర్ వాల్యుయేషన్స్‌లో కొన్నున్నాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క మిడ్ క్యాప్ గానీ, స్మాల్ క్యాప్ గానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేశారు. ఓకే. అండ్ యాహ్! బ్లడ్ బాత్ డే. యాహ్! ఈరోజు ఎనీవన్ ట్రేడెడ్ పుట్ సైడ్? పుట్ సైడ్ ఆర్ కాల్ సెల్లింగ్? ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మనం ఒక ఆహ్, హ్మ్, ప్లాన్ అనేది చేసుకోవాలి డెఫినెట్‌గా. దట్ షుడ్ బి దేర్. అండ్ జనరల్‌గా ఏంటంటే మనకి ఎందుకు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఆహ్, అది క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తదండి. మంచి రిటర్న్స్ ఇస్తది ఫ్యూచర్‌లో అని చెప్పేసి. అంటే మనం కొద్దిగా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంతో కొంత రిటర్న్ వస్తదని చెప్పేసి. బట్ రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా మీద చాలా పాజిటివ్ అవుట్‌లుక్ రావటం. అందరూ గూడా ఇన్వెస్టర్స్ అందరూ గూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం. ఐ మీన్ ఎఫ్ఐఎస్ గూడా రావటం. షార్ట్ కవరింగ్ చేయటం. అండ్ మన డొమెస్టిక్‌గా కూడా ఎంత రెసిషను అది ఇది అంటున్నప్పుడు కూడా నెగెటివ్ అంశాలు దగ్గరకొస్తున్నా ఎఫ్ఐఎస్ ఇన్‌ఫ్లో అనే డిఐస్ కంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అగ్రెసివ్‌గా. ఓకే. అందుకని ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే ఉండాల్సిన వాల్యూని మించి పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే ఒక బెంచ్ మార్క్ దాటినాక ఎంతో కొంత కరెక్షన్ అనేది తీసుకోవడం అది సహజమైన విషయం మార్కెట్‌లో. అయితే హైయెస్ట్‌గా ఇంపాక్ట్ అయిందేంటంటే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఆఫ్‌కోర్స్ మిగతావి కూడా ఇంపాక్ట్ అయినాయి. ఈ మార్కెట్ ఎలా ఉంటదంటే ఒకదాన్ని చూసి ఒకదానికి ఫాలో అవుతుంటదనమాట. ఈవెన్ దో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి క్వాలిటీ, ఫండమెంటల్ ఉన్న కంపెనీస్ ఉన్నప్పటికి కూడాను బట్ ఏంటంటే ఒకదాన్ని చూసి ఒకటేంటంటే ఒక ఫియర్, ఒక ఫోమోతో మార్కెట్ అనేది రన్ అవుతూ ఉంటది. యాహ్! ప్రస్తుతం అయితే మనకి ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది డెఫినెట్‌గా. దేర్ ఈస్ నో డౌట్. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ అయితే 1300,00,00,000 అమ్మారు. 1300,00,00,000కి చాలా సార్లు అమ్ముతూ వచ్చారు మధ్యలో. దానికంటే ఎక్కువ కూడా అమ్మారు. బట్ మార్కెట్ అయితే అగ్రెసివ్‌గా కరెక్షన్ జరగలేదు గానీ ఈసారి డిఫరెంట్‌గా ఉంది. అండ్ యాహ్! ఇంకా సార్. డిఐఎస్ 4,000,00,00,000 పైన 4,700,00,00,000 డొమెస్టిక్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరుగుతుంది ఇండియన్ మార్కెట్స్‌లో. సో, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అండర్ ప్రెషర్‌లో ఉంది. సో, గెయిల్ 142 బై చేశారు. చూద్దాం. ప్రతిదీ కూడా కరెక్షన్ జరిగింది ఈరోజు. అన్నీ కూడా నెగెటివ్‌లో ఉన్నాయి. అండ్ పిఎస్‌సి బ్యాంక్ కూడా కొంచెం ఏంటంటే ఓవర్‌గా ఆహ్, ఎక్స్‌ట్రీమ్‌గా అంటే వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. బట్ స్టిల్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్న పబ్లిక్‌లో ఏమంటాం ఒక ఫోమోతో వెళుతున్న సెక్టార్ పిఎస్‌సి బ్యాంక్స్. దాంట్లో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేశారు చాలామంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు డికేడ్స్ తర్వాత పిఎస్‌సి బ్యాంక్స్ అనేది షైన్ అవ్వటం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఏంటంటే ఇది టెంపరరీ. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత కరెక్షన్ జరగటం అనేది అనివార్యం. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మార్కెట్‌లో నుంచి పైసా నికాల్తే హాయ్. అంతేనా? సెల్లింగ్ చేశారు. అంటే ఏంటి? వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఏదైతే అమౌంట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 10 క్రోర్స్ దాంట్లో ఎంతో కొంత తీస్తున్నారు. మరి 1 క్రోర్, 2 క్రోర్ ఆబ్వియస్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ ప్రెషర్‌లో కనిపిస్తుంది మనకి. రైట్. ఒకసారి గెయిల్ అడుగుతున్నారు. సార్ చెక్ చేద్దాం. గెయిల్ ఇండియా. ఒకసారి డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం.
సీ ఇట్స్ టు బీ ఇదిగా ఏంటంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉన్నమాట వాస్తవం. లెట్ ఇట్ సెటిల్. ఓకేనా? సో, ఇక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో రీసెంట్‌గా ఈ యొక్క స్వింగ్ లో ఉంది గదా! నేను జస్ట్ మూవింగ్ యావరేజెస్ ఏమి లేదు. 9.21 దాన్ని నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత రీసెంట్‌గా డైలీలో ఉన్నామా? ఆ! రీసెంట్‌గా ఏదైతే స్వింగ్ ఉందో చూడండి అక్కడి నుంచి నేను డ్రా చేస్తున్నా. సో, ప్రాబబుల్ ఏంటంటే మనకి 30% కరెక్షన్ జరిగింది. ప్రాబబ్లీ మేబీ 618 రిట్రేస్‌మెంట్ దాకా గూడా రావచ్చు పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి బెటర్ కొద్దిగా ట్రిమ్ చేసుకోవటం. అందుకే నేను మార్నింగు టెలిగ్రామ్‌లో గూడా అప్డేట్ చేశాను. అలా అని కంప్లీట్‌గా జీరో అవుతదని, కిందకెళ్తదని కాదు. బట్ ఏంటంటే స్టార్ట్ అయింది. అది కిందకి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి బెటర్ ఏంటంటే కొద్దిగా లైట్‌గా ఉంచుకోవడం పొజిషన్స్. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా అనమాట. ఐ హావ్ యాడ్ నిఫ్టీ 50 స్టాక్స్ ఇన్ మార్కెట్ కండిషన్. ఐ హావ్ యాడెడా? ఓకే. ఎఫ్ఐఎస్ 1320 కోట్ల దాకా సెల్ చేశారు. అండ్ హాయ్ హలో సార్. ఓకే. ఇంకా డౌన్ సైడ్ చూడొచ్చా? ఎస్ పాసిబిలిటీ ఉంది సురేష్ గారు. డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో, ఒకసారి హలో సార్ నాగార్జున గారు. హాయ్ సార్. ఒకసారి మనం డౌ జోన్స్ ఎలా ఉందో చూద్దాం. డౌ జోన్స్ అయితే పవర్‌ఫుల్‌గా ఉంది. దేర్ ఈజ్ నో డౌట్. గ్లోబల్ మ్యాక్రోస్ అనేది చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. బట్ ఇది ఒక రకంగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. అండ్ అయితే ఒక్క రోజుతో ఆగదు. మేబీ 1 వీక్, 10 డేస్, 1 మంత్ కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు స్టిల్. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కొద్దిగా హెవీగా బ్లీడ్ అయింది. ఇది చూడండి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో, మనకి ఇక 10,405 అంటే రఫ్‌గా 10,400 అనేది రఫ్‌గా ఏంటంటే ఒక బెంచ్ మార్క్‌లా క్రియేట్ అయింది. బట్ జనరల్‌గా ఒక నిమిషం మొత్తం డిలీట్ మొత్తం ఒకసారి చూద్దాం మిడ్ క్యాప్‌లో. ఇది మిడ్ క్యాప్ చాలా చక్కగా పైకెళ్ళింది. ఇది వన్ సైడ్ ర్యాలీ అనమాట. దాని తర్వాత మనం రిట్రేస్మెంట్ చూసుకున్నట్లయితే 23.6 లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. 23.6 లెవెల్ దగ్గర ప్రస్తుతం అయితే ఉంది మార్కెట్. సో, ప్రాబబిలిటీ ఉంది. జనరల్‌గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఏంటంటే చాలా ఫాస్ట్‌గా వెళ్తది పైకి వెళ్ళేటప్పుడు. చాలా ఫాస్ట్‌గా. అదేవిధంగా కిందకి వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే అవి ఆహ్, అవుట్‌స్టాండింగ్ షేర్స్ చాలా తక్కువుంటాయి. చాలా తక్కువ మంది వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. చాలా ఫాస్ట్‌గా పైకెళ్ళిద్ది. చాలా ఫాస్ట్‌గా కిందకొస్తది. సో, ప్రాబబ్లీ ఏంటంటే మనకి అట్‌లీస్ట్ 50% ఈ యొక్క ర్యాలీలో కరెక్షన్ 9,000 రఫ్‌గా 500 అనేది మనం వాచ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాట్ ఫర్ టుమారో. ఓకే గుర్తుపెట్టుకోండి. ఇది టుమారో కాదు. ఇన్ బిగ్గర్ పిక్చర్. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్ బిగ్గర్ పిక్చర్. టుమారో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఒక చిన్న క్యాండిల్ రిట్రేస్మెంట్ క్యాండిల్ కూడా రావచ్చు. బట్ ఎనీహౌ మనకి మళ్ళీ అగైన్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వాలి అంటే కూడాను ఏది మిడ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నా 10,400 క్రాస్ అవ్వాలి. బట్ ఇన్ బిట్వీన్ జనరల్‌గా ఏం జరుగుతుందంటే మనకి కొంత కరెక్షన్ తీసుకొని దెన్ అగైన్ స్టార్ట్ అయిద్ది. దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ ద మార్కెట్. ఓకే. అండ్ దట్ ఈస్ దేర్. అండ్ హలో సార్. సార్ ఎస్బీఐ స్టాక్స్ నౌ తీసుకోవచ్చా? ఎన్ఐఏసీఎల్ 230 దగ్గర కొన్నాను. ఉంచాలా, సెల్ చేయాలా? అండ్ ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ పాజిటివ్ సైన్. యాక్చువల్‌గా మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఓకే. సో, ప్రాబబ్లీ ఈ యొక్క 600 దగ్గర సారీ అప్రాక్సిమేట్‌గా నేను ఒక లెవెల్స్ అనేది మార్క్ చేస్తున్నా చూడండి. నేను రీసెంట్ స్వింగ్‌లో ఇదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇది నియర్ బై ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. దీంట్లో మనకి అట్‌లీస్ట్ ఒక 50% రిట్రేస్మెంట్ లెవెల్‌కొస్తే దెన్ ఏంటంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. 600, 588 ఇట్స్ ఎ వెరీ గుడ్ లెవెల్. ఇన్ బిట్వీన్ ఒకవేళ వస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఐ మీన్ షార్ట్ టు లాంగ్ టర్మ్ ఏంటంటే బుల్లిష్ పిక్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. బట్ కొద్దిగా వెయిట్ చేద్దాం. ఈరోజు స్టార్ట్ చేశారు. ఎంతవరకు డౌన్ అనేది వెళ్తది అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి జస్ట్ స్టార్ట్ చేశారు సెల్లింగ్. బట్ ఫేడ్ కూడా అవ్వచ్చు.
అండ్ ఎస్బీఐ ఇస్ అ గుడ్ స్టాక్ అండ్ ఐఎమ్ పాజిటివ్ ఆన్ దట్ స్టాక్. ఓకే. 588,602 దెన్ ఏంటంటే దట్ ఈస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ ఎన్ఐఏసిఎల్, ఒకసారి ఎన్ఐఏసిఎల్ చెక్ చేద్దాం. ఎన్ఐఏసిఎల్ మంచి బ్రేక్అవుట్ అయింది ఇది. అండ్ ఇది ఐ థింక్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయ్యి ఉంటుంది. అండ్ ఒకసారి స్క్రీనర్ చెక్ చేద్దాం ఉండండి. లార్జ్ క్యాప్ అయితే కాదనుకుంటున్నాను. ఓకే. 35,000 న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, 35,000 మార్కెట్ క్యాపిటల్ ఉంది. దట్ ఈస్ గుడ్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డింగ్, పిఎస్యు. ఓకే. పిఎస్యు నెట్ ప్రాఫిట్ ఆల్సో వెరీ గుడ్. వెరీ గుడ్ కంపెనీ సార్. సో ప్రస్తుతం సి ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఎటువంటి ప్రాబ్లం అనేది కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ డిప్స్లో మాత్రం యాడ్ చేసుకోండి. ఓకేనా. 50%, 60% దగ్గరకు వస్తే దెన్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కనిపించట్లేదు. వెరీ గుడ్ కంపెనీ ఎన్ఐఏసిఎల్. కెన్ ఇంకా పడుతుందా సార్? ఎస్ సార్. ఈరోజే స్టార్ట్ అయింది. జనరల్గా ఏంటంటే పడుతుందా అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. మేబీ లార్జ్ క్యాప్స్ రికవర్ అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ టుమారో గ్యారంటీ ఇవ్వలేం, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ మనకి పెరిగే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకసారి నిఫ్టీ చెక్ చేద్దాం. అండ్ నిఫ్టీ డైలీలో చూడండి 1 వేలో వెళ్ళిపోయింది. అండ్ హ్యూజ్ గ్యాప్స్, మార్కెట్ హర్రీలో ఉంది. ఇక్కడ 18,800 దగ్గర నుంచి కూడా. సో ప్రాబబ్లీ రిట్రేస్మెంట్ అనేది తీసుకునే స్కోపే ఎక్కువగా ఉంది. అండ్ స్ట్రాంగ్ మనకి ఈ యొక్క రెడ్ క్యాండిల్, ఇది కైండ్ ఆఫ్ బెరిష్ ఎంగల్ఫింగ్ ఏదైనా పేరు పెట్టొచ్చు, కానీ బట్ వెరీ గుడ్ క్యాండిల్, సెల్లింగ్ క్యాండిల్. సో ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ మనకి ఒక 30% అయినా కరెక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇక్కడ అట్లీస్ట్ అంటే మనకి 20,000 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మంచి సపోర్టు. నేను ఒక సపోర్ట్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఓకే. 20,700 ఈవెన్ నేను దీంట్లో కూడా చూసాను, ఎకనామిక్ టైమ్స్లో కూడా. దాంట్లో ఏంటంటే ఈ యొక్క 20,700 అని రౌండ్ నెంబర్గా తీసుకున్నారు. మేబీ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ కావచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ కావచ్చు. సో ఇన్ బిట్వీన్ మనకి 23.6% లేకపోతే 38.2% ఇన్ బిట్వీన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎనీహౌ ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది కాబట్టి 20,700 దగ్గర. ఓకే. ప్రాబ్లీ అండ్ ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు. అండ్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ జరుగుతుంది. అండ్ కొంత సెంటిమెంట్ ఉంటుంది కంటిన్యూ చేయటానికి. యా. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే స్ట్రైట్గా వెళ్ళటం కూడా చూసాం ఆబ్వియస్గా. కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ప్రస్తుతం ఉన్న కండిషన్లో. ఓకే. యా, అది సంతోష్ గారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ సార్ ఐనాక్స్ ఐపీఎల్ అడల్ట్ అయింది, హోల్డ్ చేయమంటారు టుమారో, వాట్ అబౌట్ యువర్ వ్యూ? ఐనాక్స్ కొన్నిటికి ఏంటంటే మార్కెట్ ఒక రకమైన ఇదనమాట. పీవీఆర్ ఐనాక్స్ ఇదేనా? పీవీఆర్ ఐనాక్స్ ఇది కదా ఐనాక్స్.
అలా చూయించట్లేదు మనకి. అచ్చా లిస్ట్ అవ్వలేదు ఇంకా. ఐనాక్స్ హా! అలాట్‌మెంట్ హోల్డ్ చేయమంటారా టుమారో వాట్ అబౌట్ యువర్ ఐ థింక్ లిస్ట్ అవ్వలేదు. జస్ట్ ఎలొకేట్ అయిందా? దట్ ఇస్ వాట్ యూ ఆర్ సేయింగ్ రాజేష్ గారు. ఐ యామ్ నాట్ గెట్టింగ్. టుడే అలాట్‌మెంట్ అయింది సార్. ఓకే. ఓకే. ఐనాక్స్. చూడండి ఆహ్, కు బ్యాడ్ మార్కెట్‌లో ఓపెన్ అయిన స్టాక్స్ ఎలా ఉంటాయంటే కిందకెళ్ళిపోతూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఏంటంటే మనం ఒకవేళ మంచి ప్రాఫిట్ ఉంది అనుకోండి. దాంట్లో అట్‌లీస్ట్ 50% బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు వీక్‌గా ఓపెనింగ్ అయిందంటే దెన్ ఏంటంటే బెటర్ టు స్టే అవే. దట్ ఈస్ దేర్. స్ట్రాంగ్‌గా ఉందనుకోండి డెఫినిట్‌గా ఆహ్, 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని హోల్డ్ చేయండి. వీక్‌గా ఓపెన్ అవుతుందంటే దెన్ విల్ సీ మార్కెట్ ఇంపాక్ట్ అనేది ఉంటది. పోయినసారి కూడా వీక్ మార్కెట్‌లో ఓపెన్ అయిన ఐపీఓస్ ఏంటంటే చాలా కరెక్షన్ అనేది తీసుకున్నాయి. దట్ ఈస్ టైమ్ బ్యాడ్ అనమాట. అన్నీ ఆహ్, ఆహ్, ఈ యొక్క బులిష్ మార్కెట్‌లో ఓపెన్ అయినవేమో ఈవెన్ లో క్వాలిటీ స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి. బట్ ఎప్పుడైతే బేర్ ఫేజ్‌లో ఓపెన్ అవుతున్నాయో అవేంటంటే కొద్దిగా ఆ నెగెటివ్ సెంటిమెంట్ ఉంటది కదా! ముందు సెల్ చేద్దాం. ఓకే. ఇంకా ఎంత కిందకెళ్తదన్న ఒక ఫియర్, ఒక బ్యాకప్ నడుస్తూ ఉంటదండి బ్యాక్ పాయింట్‌లో. సో, ఏంటంటే అది సెల్లింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అన్న దాంట్లో వెళుతూ ఉంటారు. యెస్. దాని తరువాత ఐఆర్‌సీటీసీ హోల్డింగ్ 127 షుడ్ ఐ కంటిన్యూ హోల్డ్ ఆనందరెడ్డి గారు. ఐఆర్‌సీటీసీ. మీ యొక్క టైమ్ పీరియడ్ కూడా మీరు చూసుకోండి సార్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. అండ్ ఆ! కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో, ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. రీసెంట్ స్వింగ్ హై. ఇవన్నీ ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు గానీ, డు నాట్ వర్రీ. ఓకే. డోంట్ కంగారు పడొద్దు. ఈ మార్కెట్‌లో జరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. అన్‌లెస్ అంటిల్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఓవర్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటే వాటిలో కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఆర్ఎస్ఐ మనం చూసుకుంటే కూడా ఓవర్ బాట్ లెవెల్‌లో అంటే హెవీగా షార్ట్ అప్ అయినాయి కాబట్టి వాటిలో కరెక్షన్ జరుగుతది. సో, ప్రాబబిలిటెడ్ మనం దీంట్లో అట్‌లీస్ట్ 700 గాని, 780, 737 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ కోసం. ఓకే. ఫైన్. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టాక్. అంటే మీకు కంపల్సరీగా ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, ఒక ఎగ్జిట్ పాయింట్ అనేది డిఫైన్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ద ఎంటీఎం లాస్ గాని, బేస్డ్ ఆన్ ద ఈ యొక్క చార్ట్ గాని. ఓకే. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనొక 10,00,000 ఇన్వెస్ట్ చేశాను ఐఆర్‌సీటీసీలో. దాంట్లో నేనొక 5%, 2%, 3% రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనకు ఆ ఎంటీఎం డిఫరెన్స్ అనేది వచ్చిందో ఎగ్జిట్ అని పాయింట్ పెట్టుకోవడం. అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎంతో కొంత బుక్ చేసుకోవడం. ఓకే. ఈరోజు ఆహ్, హ్మ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 25% ఎళ్ళింది ప్రాఫిట్ నాకు. నేను హోల్డ్ చేశా. బట్ ఏం చేశానంటే నేను దాంట్లో కొన్ని షేర్స్ అనేది ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలున్నాయి ఎగ్జిట్ అవ్వటానికి. ఒకటేమో మార్కెట్ కండిషన్ పిచ్ బాలేదు. అదొకటి అర్థమైపోయింది. ఎందుకంటే పోర్ట్‌ఫోలియో అప్పటిదాకా మంచి 7% మార్నింగ్ ఉన్నది సడెన్‌గా డిప్ అయిపోతుంది. ఓకే. 6.5, 4, 4.5 ఇట్లా డిప్ అయిపోతుంది. నాకు అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. సో, ఆహ్, ఎక్ పార్షియల్‌గా బుకింగ్ అనేది చేసుకున్నాను. మీకు కూడా అప్డేట్ చేశాను. మన మెంటీస్ వాళ్ళకి కూడా గ్రూప్‌లో అప్డేట్ చేసుకున్నా. డెఫినిట్‌గా ప్రాఫిట్స్ అనేది ఉంటే బుక్ చేసుకోవడం మంచిది. యాహ్! సో, ప్రాబబుల్ ఏంటంటే 737 లెవెల్ అనేది వెరీ గుడ్ లెవెల్. ఒకవేళ డిప్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే. పిచ్ బాలేనప్పుడు కొద్దిగా మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మార్కెట్‌లో అదే ఓపెన్‌గా ఒక పాయింట్ చెప్తున్నాను ఇక్కడ యూట్యూబ్ అని కాదు. ఒక పాయింట్ ఓపెన్‌గా చెప్పేస్తున్నా మీకు. మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? అదేంటంటే మనకి వర్షాకాలం విత్తనాలేసామనుకోండి మొలుస్తాయి.
సింపుల్‌గా ఒక పాయింట్ చెప్తున్నాను. అండర్‌స్టాండ్ చేసుకోండి నేనేం చెప్తున్నానో. వర్షాకాలం తీసుకెళ్ళి విత్తనాలేసామంటే మొలుస్తాయి. అదే మనం ఎండాకాలం తీసుకెళ్ళి విత్తనాలేసి చేస్తే ప్రాబబిలిటీ చాలా తక్కువుంటది. అలాగే మార్కెట్ కండిషన్ బాలేనప్పుడు వెయిట్ చేయటం బెటర్. ఓకే. ఉన్న పొజిషన్స్‌ని ట్రిమ్ చేసుకోవటం అండ్ క్యాష్‌తో కూర్చోవాల. అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినా మనకు ఉపయోగం లేదు. దట్ ఈస్ ఆల్సో దేర్ అనమాట. ఓకే. చిన్న చిన్న స్వింగ్ ట్రేడింగ్స్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఓకే. బట్ దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కరెక్షన్ జరిగినాక మళ్ళీ యాడ్ చేయండి. అండ్ క్వాలిటీ స్టాక్స్ ఇప్పుడు ఒకవేళ నేను లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటది. నేను ఎగ్జిట్ అవ్వాలా అంటే దెన్ ఏంటంటే యూ నీడ్ టు లుక్ ఫర్ రెమెడీ స్టాక్స్ అనమాట. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ హైఫై స్టాక్స్ లైక్ ఫ్యాన్సీ స్టాక్స్ ఇన్ 50 ఇది మిడ్ క్యాప్ గాని, స్మాల్ క్యాప్ గాని మంచి క్వాలిటీ స్టాక్స్ లైక్ టీసీఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి కూడా కరెక్షన్ జరుగుతాయి. బట్ ఏంటంటే స్టేబుల్‌గా ఉంటాయి ఒకానొక టైంలో. అండ్ ఐటీసీ ఇటువంటి కరెక్షన్ జరిగినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫికల్ట్‌గా ఉంది వాటిల్లో కూడా నేను మినిమమ్ లాస్‌ని తీసుకోవడం నాకు కుదరదు, చేత కాదు లేకపోతే అంటే చేత కాదంటే నేను తక్కువ అంచనా వేయట్లేదు. ఐ మీన్ టు సే ఏంటంటే కష్టంగా ఉంటది. బట్ హోల్డ్ చేయాలనిపిస్తది. అట్లా అనమాట. అందుకోసం ఏంటంటే నిఫ్టీ బీస్‌కెళ్ళండి. ఓకేనా. నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి సెన్సెక్స్ బీస్ ఉన్నాయి. ఓకేనా. ఇండెక్స్ బీస్ వాటిలోకెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. మీరు అసలు ఇంక దాని గురించి మర్చిపోవచ్చు హ్యాపీగా. నిఫ్టీ బీస్ బై చేసాం ఈరోజు తగ్గింది. మా మిత్రురాలు ఒక అమ్మాయి ఉండేది ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు. తనేం చేస్తదంటే నార్త్ కదా! వాళ్ళు కొంచెం అడ్వాన్స్‌గా ఉంటారనమాట. ఫోన్ చేసి మాట్లాడుతుంది. "ఏం చేస్తున్నావు?" అంటే నర్మద తన పేరు. "ఏం చేస్తున్నావు నర్మద" అంటే "क्या करते हैं आप कॉल करके बता रहे हैं, वो करो, ये करा करके" అంటే ఏం చెప్తారంటే "మార్కెట్ గిర్ గయా భాయ్ मैं तो ఇన్వెస్ట్ करना चाहता हूँ" అంటారు. నిజంగా అలా చేసి చేసి రీసెంట్‌గా వాళ్ళు వెకేషన్‌కి వెళ్ళడం చాలా చాలా మంచి బ్యూటిఫుల్ ఎంజాయ్ చేశారనమాట. దెన్ ఐ నేను మెసేజ్ చేశాననమాట. ఇది మన ఫేస్‌బుక్‌లో చేస్తే ఇట్లా వాళ్ళేం చేస్తారంటే మార్కెట్ ఎప్పుడైతే తగ్గిందో ఒక సాధారణ పౌరుడు కూడా ఎప్పుడైతే భయపడతాడో మార్కెట్ అంటే ఏంది పడిపోతుందంట, కొలాప్స్ అవుతుందంట అన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే రియల్‌గా స్మార్ట్ మనీ అది ఎంటర్ అవుతది. బట్ జనరల్‌గా ఏంటంటే రివర్స్‌లో చేస్తుంటారు రిటైలర్స్. ఓకేనా. సో దట్ ఈస్ దేర్ అనమాట. ఇక్కడ మనం దీన్ని మనం ఈ రోజు గురించి ఆలోచించి తీసుకునే డెసిషన్స్ కాదు ఈ మార్కెట్‌లో. లాంగ్ టర్మ్ ఈజ్ డిఫరెంట్. స్వింగ్ ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో ప్రస్తుతం మనకి ఫెయిర్ పాయింట్ ఏంటంటే 735, 778 వస్తే ప్రాబబ్లీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గుడ్ స్టాక్ కాబట్టి ఐఆర్‌సిటీసీ. టుడే అలాట్మెంట్ అయింది. ఓకే ఫైన్. టుమారో లిస్టింగ్. యాహ్! గాట్ యువర్ పాయింట్. అండ్ విష్ణు కెమికల్స్. సార్ దిస్ ఈజ్ ద ఫెయిర్ పాయింట్. దీనికి 267 దగ్గర అయితే సపోర్ట్ ఉంది. ప్రస్తుతం మనకి ఒక కన్సోలిడేషన్‌లోనే ఉంది. అప్ సైడే ఉంది. అండ్ రీసెంట్ స్వింగ్ నుంచి మనం చూస్తే 38.2% దగ్గర సపోర్ట్ అయితే ఉంది. బట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇది కన్సోలిడేషన్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ కన్సోలిడేషన్ బ్రేక్‌ఔట్ అయిందనుకోండి చూడండి గమనించండి. ఈ కన్సోలిడేషన్ బ్రేక్‌ఔట్ గాని అయిందంటే అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది వస్తది. బట్ ఇన్ బిట్వీన్ ఇది కొంచెం టెంపరరీ ప్రెషర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మేబీ ప్రాబబ్లీ 250, 260 ఆడ్ లెవెల్స్ ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఓకే. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట. ఇది ఈరోజు కాంటెక్స్ట్ ప్రకారం అది. వెరీ గుడ్ స్టాక్ లాంగ్ రన్‌లో. డిప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇదే నిన్న మనం అనుకున్నాం. అలా మనకు ఒక స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటది. ఓకే. ఇన్ బిట్వీన్ కొద్దిగా మనం గట్స్, కొద్దిగా కన్విక్షన్ ఉంటే లాంగ్ అనేది డిప్ అయినప్పుడు మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా రావచ్చు, రాకపోవచ్చు కానీ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక కాంట్రాక్షన్ ఫేజ్‌లో ఉంది. సో కాంట్రాక్షన్ ఫేజ్ ఉండి హోప్ ఏంటంటే తొందరగానే ఇవన్నీ ఫస్ట్ టైం రికవరీ కదా! కరెక్షన్ కాబట్టి తొందరగానే రికవర్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను చూసిన దాన్ని బట్టి.
సో, కొద్దిగా కరెక్షన్ తీసుకొని ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేకౌట్ అయిందంటే మళ్ళీ అగైన్ ఆల్ టైమ్ హై బ్రేకౌట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే. ఒకసారి చూద్దాం విష్ణు కెమ్ నేను కూడా ఎక్కడో ట్రాక్ చేశాను దీన్ని. ఫండమెంటల్‌గా ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. స్మాల్ క్యాప్ ఐ గెస్ సో. ఐ మీన్ మిడ్ క్యాప్ కంపెనీ. వెరీ గుడ్. హ్మ్. బానే ఉంది సార్. ఫండమెంటల్‌గా అయితే వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. బట్ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ జరగొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. యెస్. ఇంకా సిప్ చేసుకోండి. మీకు ఇండివిడ్యువల్ స్టాక్స్ ఏదన్నా వరీగా ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఆహ్, నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మన పిల్లల కోసం 10 ఇయర్స్, 20 ఇయర్స్ కోసం ఇండివిడ్యువల్ స్టాక్స్ ఎలా ఉంటాయంటే అవి వెళ్తే రాకెట్లు లేకపోతే ఆ! రివర్స్ కూడా తీసుకుంటూ ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయ్యటం కంటే కూడా మనం చక్కగా నిఫ్టీ బీస్ ఉన్నాయి. ఆ! యాక్సిస్ వాళ్ళది నిఫ్టీ 50 ఫండ్ ఉంది. వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే లాంగ్ రన్‌లో మనకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. అండ్ బాండ్స్ గూడా ఐ థింక్ జిరోదాలో ఓపెన్ చేశారు బాండ్స్ గూడా. ఆహ్, మీరు 2036కి ఇప్పుడు 2023లో ఉన్నాం గదా! ఐ థింక్ 2026కి 3 ఇయర్స్‌కి అండ్ 40 ఇయర్స్‌కి గూడా బాండ్ అనేది ఓపెన్ చేశారు. వాళ్ళేంటంటే కూపన్ రేట్ మెన్షన్ చేస్తారు. లైక్ వడ్డీ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి. ఆహ్, దగ్గర దగ్గర మంత్‌కి మనకి 600 దాకా వస్తది. అంతే కదా! 7.650 దాకా 640 అలా వస్తది ఇంట్రెస్టు. బట్ ఏంటంటే ఇయర్లీ ట్వైస్ గానీ, లేకపోతే ఇయర్లీ వన్స్ గానీ ఇస్తారనమాట. అక్కడ ఫండు వాటిల్లో గూడా మనం బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అది చక్కని రెమెడీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఉంటది కాబట్టి, ఇప్పటిదాకైతే మనకి చరిత్రలో లేదు బాండ్స్ మనకి ఫెయిల్ అవ్వటం అనేది. బట్ ఇట్స్ లాంగ్ జర్నీ. ఓకే. సో, ఎక్కడ మనం అమౌంట్‌ని పార్క్ చేయాలి ఇటువంటి సిట్యుయేషన్‌లో, ఇటువంటి ఫ్లక్చుయేషన్స్‌లో. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన కరెక్షన్ ఇంకా ఇంతటితో ఆగిపోయిద్దని చెప్పలేము మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో. ఓకే. ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం బాండ్స్ లేదంటే ఈ యొక్క ఆహ్, నిఫ్టీ బీస్‌లో దట్ ఈస్ ద గుడ్ వే అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా మీరు పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. లైక్ ఈరోజు ఒక మిత్రుడు కాల్ చేశారు. పెద్దాయనలేండి. సార్ అనుకోవచ్చు. ఆయన కాల్ చేశారు. "సార్ ఇట్లా మార్కెట్‌లో నా పోర్ట్‌ఫోలియో అంతా రెడ్ అయిపోయింది ఒక్క రోజుతో. నిన్నటిదాకా 12, 13%, 14% పాజిటివ్‌గా ఉంది. సడెన్‌గా న్యూట్రల్ అయిపోయింది. వాట్ టు డూ? వాట్ నాట్ టు డూ?" అని చెప్పేసి. సో, ఐ సజెస్టెడ్ దట్ మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయనుకోండి మీ పోర్ట్‌ఫోలియోలో ఆహ్, యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఏమన్నా కచరా స్టాక్స్ ఉంటాయి. ఓకే. అట్లా అనిపిస్తే వాటిలో ఎగ్జిట్ తీసుకొని నెక్స్ట్ ఏంటంటే బాండ్స్ గానీ, లేకపోతే నిఫ్టీ ఈ యొక్క ఈటీఎఫ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేసుకుంటే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పెద్ద క్యాపిటల్ అంటున్నారు కాబట్టి ఆయనకి దగ్గర దగ్గర 40, 50 లాక్స్ పైన ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. నాకు చెప్పడం. దెన్ ఏంటంటే కవర్డ్ కాల్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది. మీకు లాంగ్ టర్మ్ కావాలంటున్నారు. దాంట్లో మీరు చక్కగా ఇప్పుడు 3000 దగ్గర బై చేశారు. 3500, 300 దగ్గర కవర్డ్ కాల్ సెల్ చేసుకోండి. ఈ ఉన్న షేర్స్‌ని ప్లెడ్జ్ చేయండి మీరు. వాళ్ళు డబ్బులిస్తారు. ప్లెడ్జ్ చేస్తే మన దగ్గర ఉన్న షేర్స్‌ని తనఖా పెడితే వాళ్ళు డబ్బులిస్తారు. అంతా డీమ్యాట్‌లోనే జరిగిపోద్ది ఆన్‌లైన్‌లో వితిన్ మినిట్స్‌లో. దెన్ ఆ అమౌంట్ తీసుకొని చక్కగా మీరు దూరంగా ఉన్న వీటిని సెల్ చేసుకుంటూ ఉండండి. ఎంతో కొంత రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ మీకు హోల్డ్ చేసిన ఇది కూడా కలుగుతుందనమాట అని చెప్పాను. ఓకే. యాహ్! మెడ్ ప్లస్ ఒకసారి మెడ్ ప్లస్ చూద్దాం. మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్. ఆ! ఇది కొంచెం ఇదిగానే ఉంది. సో, ప్రస్తుతం అయితే రిజెక్షన్ జరిగింది సార్. అండ్ ఆల్రెడీ 618 రిట్రేస్‌మెంట్ అనేది జరిగింది. ఓకేనా? సో, ప్రోబబ్లీ ఏంటంటే ఇక్కడ స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అయితే దెన్ ఏంటంటే మనకి ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. అప్ సైడ్ ఒక లెగ్ ఆఫ్ మూవ్ వచ్చింది. స్ట్రాంగ్‌గా రావడం జరిగింది గానీ, బట్ కొద్దిగా రిట్రేస్‌మెంట్ అయితే తీసుకుంది. ఇక్కడ గాన స్టేబుల్ అయిందంటే అరౌండ్ 680, 700 లెవెల్‌లో స్టేబుల్ అవ్వాలి అది. యాక్చువల్‌గా యాజ్ పర్ ద మన ఈ యొక్క రిట్రేస్‌మెంట్ లెవెల్స్ ప్రకారం జనరల్‌గా ఏంటంటే 618, 50 దగ్గర ఆగిపోతాయి మంచి హెల్తీ స్టాక్స్. సో, కరెక్ట్‌గా అక్కడ ఉందనమాట. అక్కడ నుంచి గాని మనకి స్టేబుల్ అయిందంటే ఇంక మార్కెట్ ఫాల్ జరగలేదు అంటే లైక్ 5%, 4% ఇలాగా అక్కడి నుంచి కూడా మనకు అప్ సైడ్ పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. మంచి కరెక్షన్ అయితే తీసుకుంది 618 దగ్గర దగ్గర. సో, ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపిస్తుంది. హ్మ్. అయితే ఇక్కడ మనకు అప్ సైడ్ కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు ఇంకా.
సో, ప్రాబబ్లీ నేను ఒకవేళ దీంట్లో పర్సనల్‌గా ట్రేడ్ చేయాలి అంటే ట్రేడ్ ప్లాన్ ఎలా చేస్తానంటే, ఈ ట్రెండ్ లైన్ అనేది ఏదైతే డ్రా చేస్తున్నానో, ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేకౌట్ అయితే దెన్ ఏంటంటే, అది కూడా మార్కెట్ మనం అనుకున్నాం కదా! వాతావరణం వెరీ ఇంపార్టెంట్. అంతా సెటిల్ అయిపోయింది. సెల్లింగు ఎందుకు సెటిల్ అయింది అంటున్నానంటే, ఇక్కడ చూడండి అన్ని రెడ్‌లో ఉన్నాయి ఇక్కడ మనకి. ఇదంతా అట్‌లీస్ట్ ఒకటి అర రెడ్‌లో ఉండటం అనేది అది కామన్ విషయం. సహజమైన విషయం మార్కెట్‌లో గానీ, బట్ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. 5% ఇండెక్స్, 4% ఇండెక్స్, 3.82%, 2.9% ఇది పెద్ద పెద్ద నంబర్స్ అనమాట. ఈ నంబర్స్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యి న్యూట్రల్‌గా లేకపోతే బుల్లిష్‌గా కొద్దిగా అట్‌లీస్ట్ ఉంటే దెన్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ కూల్ ఆఫ్ అయింది అన్నప్పుడు దెన్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్. ఈవెన్ దో ఒకవేళ రేపు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, నేను తీసుకోను. అన్లెస్ అంటిల్ సెటిల్ అయితే తప్పితే మార్కెట్ అనేది. మార్కెట్ సెటిల్ అయిందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో, ఒకవేళ మార్కెట్ సెటిల్ అయ్యి బాగుంది అనుకున్నప్పుడు ఈ బ్రేక్అవుట్ జరిగిందంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకుంటా డెఫినెట్‌గా. సో, దిస్ ఈజ్ మై బయింగ్ ట్రిగ్గర్ ఇన్ మెడ్ ప్లస్ అనమాట. సింపుల్. రైట్. ఒకవేళ హోల్డ్ చేస్తున్నారు మీరు టైట్‌గా స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే సార్ మనకి ఈ 667 అనేది చూడండి. ఓకేనా? ఇంకా అంతకంటే రూమ్ ఇవ్వకూడదు. ప్రస్తుతం కండిషన్‌లో ఆల్రెడీ కరెక్షన్ జరిగింది స్టాకు. ఆ! ఇది జోన్ వెరీ ఇంపార్టెంట్ జోన్. కొద్దిగా జూమ్ చేస్తున్నాను. అండ్ ట్రేడింగ్ అండ్ క్యాన్వాస్. అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్ మనం చెప్పినట్టు మార్కెట్ ఎందో, బట్ మనం ఒక వ్యూ అనాలిసిస్ అనేది జనరేట్ చేసుకుంటున్నాం. హూ నోస్ టుమారో అనేది అన్సర్టైన్. మేబీ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేస్తున్నాం బట్టి కాంటెక్స్ట్ అనేది మనం చెప్పగలుగుతున్నాం. ఓకే. యాహ్! యాహ్! దట్ ఈస్ మెడ్ ప్లస్ సార్. దాని తర్వాత ఎన్‌సిసి. నరేష్ గారు దట్ ఈస్ మెడ్ ప్లస్. సాయి నవీన్ గారు ఎన్‌సిసి గురించి అడుగుతున్నారు. ఎన్‌సిసి స్టాక్. ఎన్‌సిసి లిమిటెడ్. సో, ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి సార్. అండ్ కరెక్షన్ జరగొచ్చు. ఇక్కడ సమ్‌వేర్ టెక్నికల్‌గా మనకి లెవెల్స్‌కి రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా రిజెక్షన్ జరిగింది హైలో. 176 దగ్గర రిజెక్షన్ జరిగింది ఇక్కడ. ఒకసారి టెస్ట్ చేశారు. ఓకేనా? సో, ప్రాబబ్లీ ఇంకా డీప్‌గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్. ఆల్రెడీ రన్ అప్ అయింది ఇది. బావుంది. బట్ కరెక్షన్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ట్రెండ్ రివర్సల్ అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు ట్రెండ్ రివర్స్ పాసిబిలిటీ ఉంటది. ఇది 140, 145 లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. బట్ ఇన్ బిట్వీన్ కన్సాలిడేషన్ జరుగుతది. బట్ కొద్దిగా ఇక్కడ జరిగిన విధానాన్ని బట్టి మనకి ఇక్కడ 176 దగ్గర రిజెక్షన్ జరిగింది. అండ్ ఫాలో అప్ జరుగుతుంది కాబట్టి ప్రాబబ్లీ ఏంటంటే డౌన్ సైడ్ అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. రైట్. సాయి నవీన్ గారు. ఓకే. జొమాటో అభిషేక్ గారు అడుగుతున్నారు. జొమాటో ఐడిఎఫ్‌సి. జొమాటో. एक ఇంపార్టెంట్ లెవెల్ పే ఆయా హూ. ఓకే. సో, కొద్దిగా బుక్ చేసుకోండి సార్ ప్రాఫిట్. ఓకేనా? ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉన్నాం. మంచి రన్ అప్ అయింది. వాల్యూమ్స్ కూడా స్ట్రీమ్ తగ్గిపోతుంది ఇక్కడ. ఓకేనా? కొద్దిగా స్ట్రీమ్ అనేది డౌన్ అవుతుంది. జొమాటో కూడా. పుల్ బ్యాక్‌లో యాడ్ చేసుకోండి. ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే కూడా. ప్రస్తుతం అయితే రిజెక్షన్ జరిగింది. అండ్ ప్రాబబ్లీ నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే దీంట్లో ఈ లెవెల్ 112 అనేది ప్రాబబ్లీ టచ్ చేస్తారని నాకు డౌన్ సైడ్ అనిపిస్తుంది. మేబీ కపుల్ ఆఫ్ వీక్స్, డేస్ తీసుకోవచ్చు. అండ్ ఐడిఎఫ్‌సి ఇంకా ఎలా జరిగింది ఈరోజంతా? ఒకసారి ఐడిఎఫ్‌సి చూద్దాం. ఐడిఎఫ్‌సి లిమిటెడ్. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది. చక్కగా బావుంది. ఓకే. అండ్ వెరీ గుడ్. ఒకసారి ఫండమెంటల్స్ చెక్ చేద్దాం. ఐడిఎఫ్‌సి. 19,000 కోట్లు ఉంది. నెట్ ప్రాఫిట్ వెరీ గుడ్. సడన్ జంప్. అదర్ ప్రాఫిట్ విచ్ ఈజ్ నాట్ ఫెయిర్ అనిపిస్తుంది. ఓకే. సో, మీరు ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే ఈ లో కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకే. లేదు ఎందుకంటే కరెక్షన్ జరిగేదే. అందులో డౌటే లేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నాకు ఫండమెంటల్‌గా ఏమనిపించిందంటే అదర్ ఇన్‌కమ్ అనేది యాడ్ అయింది నెట్ ప్రాఫిట్‌లో. సో, దాని గురించి మనం కొద్దిగా టైం తీసుకొని రీసెర్చ్ చేయాల్సి ఉంటది. బట్ ఎనీహౌ టెక్నికల్‌గా చూస్తే
ఆ! వాల్యూమ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. బ్రేక్‌ఔట్ వాల్యూమ్స్ ఆర్ గుడ్. ఆ! యాహ్! ప్రాబబ్లీ ఏంటంటే మనకి కరెక్షన్ తీసుకోవచ్చు. 108 ఆ లెవెల్ దాకా దెన్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్ట్రిక్ట్‌గా నేను ఎగ్జిట్ అవ్వాలి, నాకు ఒక లిమిటెడ్ లాస్ పెట్టుకుంటాను అనుకుంటే దెన్ 110, 111 ఈస్ ద గుడ్ పాయింట్. ప్రాబబ్లీ ఏంటంటే మేబీ ఆహ్, ఇంకా దాటిందంటే ఇంకొంచెం డీప్‌గా కరెక్షన్ జరగొచ్చు. ఓకే. ఇవన్నీ గూడా ఏంటంటే మనకి ఒకసారి ర్యాలీ జరిగినాయి కాబట్టి కొంచెం కరెక్షన్ తీసుకునే ఫేజ్‌లో ఉన్నాయనిపిస్తుంది అంతే. ఓకే. ఐడిఎఫ్‌సి స్టిల్ కొద్దిగా 130 దగ్గర మాత్రం కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. సో యాహ్! 110, 112 దాటి వచ్చిందంటే దెన్ బెటర్ ఎగ్జిట్ అండ్ డిప్‌లో బై జేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ స్టాక్‌ని మళ్ళీ బై జేసుకోవాలనుకుంటే గూడా. సార్ టుడే మార్కెట్ అనాలిసిస్. సో సింపుల్ సార్, మనకి ఓవర్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయి. కొద్దిగా జియోపొలిటికల్ అంటే మనకేం ప్రాబ్లమ్ లేదులే గానీ కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నాయి. ఏది ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఆ! అది. అండ్ ప్రాఫిట్ బుకింగే అంతమంటే ఏమి లేదు దాంట్లో. కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్స్‌లో ఉన్నమాట వాస్తవం. మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ డ్రాప్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ డైలీలో చూస్తే స్టిల్ మామూలుగా కరెక్షన్ అయితే జరుగుతూ ఉంది యాజ్ యూజువల్‌గా. సో ప్రాబబ్లీ ఈ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్‌లో మనం. ఇదొక జోన్ ఉంది. చూద్దాం. 21,000 ఇన్ గిఫ్ట్ నిఫ్టీ. అండ్ మన నిఫ్టీలో అయితే నేను అట్‌లీస్ట్ 20,950 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత 20,700. ఆ! ఇక్కడ మంచి రిజెక్షన్ జరిగింది. జోన్ ఉంది. 20,700, 800 దగ్గర జోన్ ఉంది. సో, ఈ 2 అయితే ఒకసారి ఫిబొనాకీ డిలీట్ చేస్తున్నాను. కొద్దిగా బయాస్‌గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అనాలిసిస్ చేశారు మనీ కంట్రోల్ ఆర్టికల్‌లో. సో, ప్రాబబ్లీ ఏంటంటే నాకు కూడా ఇదే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్ మనకి 2 టైమ్స్ రిజెక్షన్ జరిగింది. సో, అరౌండ్ రఫ్‌గా 20,800, 20,700 దగ్గర మనకేదన్నా బౌన్స్ అవ్వచ్చు. రికవరీ, షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ ఇన్ బిట్వీన్ కొద్ది కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ ప్రాబబ్లీ మనకైతే వీక్‌నెస్ లేదు అన్‌లెస్ అంటిల్ ఈ 20,800 లెవెల్ గూడా బ్రేకౌట్ అయితే కిందకి దెన్ ఏంటంటే ట్రెండ్ వీక్‌గా కన్సిడర్ చేస్తారు. అండ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది దెన్ చేంజ్ అయ్యిద్ది. ఇదేంటంటే హెల్తీ కరెక్షన్ జరగాలి మార్కెట్‌లో. ఇది హెల్తీ కరెక్షను. సో, ప్రస్తుతం మనం క్లియర్‌గా వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 20,793 రైట్. అయితే రేపటి కోసం నేనేం చేశానంటే ఆప్షన్ సెల్ చేశాను. ఎట్ ద మనీ ఆప్షన్ ఐ థింక్ 44,000 అదేనా? 47,500 కాల్ సెల్ చేశాను. అండ్ మన టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేశాను. అండ్ ఆ ట్రేడ్ అయితే హోల్డ్ చేస్తున్నా. చూద్దాం రేపటికి బ్యాంక్ నిఫ్టీ. ఆ! ఇదైతే నేను హోల్డ్ చేశాను ఈ ఎగ్జాక్ట్ ప్రైస్‌తో. నేను అన్‌రియలైజ్డ్ చూసినప్పుడు 900 ఉంది. ఇది 2 ఈక్వల్‌గా చూపిస్తుంది. ఒకసారి లెట్ మీ చెక్. చూద్దాం సడెన్‌గా ఏదైనా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నాకు 47,500 కాల్ దగ్గర మంచి ప్రాఫిట్ వస్తది. అండ్ ఎక్స్‌పైరీ కాదు కాబట్టి ఓటీఎం ఇక 200 పాయింట్స్ ఓటీఎం నేను తీసుకోవడం జరిగింది. నాకు ప్రస్తుతం అయితే 825 లాసు, 925 ప్రాఫిట్ చూపిస్తుంది. యాహ్! చూద్దాం. అండ్ లిమిటెడ్ రిస్క్ ఇది. ఎందుకంటే 1600 రిస్క్ చేశాను. అండ్ ఆఫ్‌కోర్స్ ఈరోజు నేను కాల్స్ సెల్ చేశాను. కొద్దిగా ప్రాఫిట్ ఉంది. ఆ కొద్దిగా ప్రాఫిట్‌లో రిస్క్ అనేది చేశా. 1600 వస్తే నాకు 1300 దాకా రావడం జరుగుతుంది. అనలైజ్ ఈ యొక్క స్ట్రాటజీలో మనం చూస్తే మనకి 1300 దాకా రావడం జరుగుతుంది. బట్ నేను రేపు ఎగ్జిట్ అవుతా. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నేను రేపు బుక్ చేసుకుంటా. ఒకవేళ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేనేంటంటే వెయిట్ చేస్తాను. ఎందుకంటే 1600 దాకా నాకు మ్యాక్స్ రిస్క్ కాబట్టి ఎంత పైకన్నా వెళ్ళనివ్వను మార్కెట్. ఎందుకంటే నా వ్యూ వచ్చేసరికి మార్కెట్‌లో బేరిష్ అనమాట. ఏది కపుల్ ఆఫ్ డేస్ కోసం అట్‌లీస్ట్ ఈ వీక్ అనుకున్నా నేను. ఒకవేళ టైం బాగాలేదు, గ్యాప్ అప్ అయింది, గ్లోబల్ క్యూస్ ఆఫ్‌కోర్స్ పాజిటివ్‌గానే గ్యాప్ అప్ అయిందనుకోండి,
దెన్ నేను హోల్డ్ చేస్తా. గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈవెన్ 400, 500 ప్రాఫిట్ వచ్చినా తీసేసుకుంటా. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఆహ్, మెయిన్ దీనికి రీజన్ ఎందుకు ఎగ్జిట్ అవుతానంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా దగ్గరగా ఉందనమాట. ఓకే. మనకి 47,600 దగ్గర ఉంది బ్రేక్ ఈవెన్. అంటే దానికంటే పైన క్లోజ్ అయిందనుకో మళ్ళీ నా యొక్క ప్రాఫిట్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు హీట్‌లో ఉంది కాబట్టి ఈ హీట్‌లోనే మనకేంటంటే ఎంతో కొంత రిటర్న్ ఇచ్చేసిద్ది అన్న ఎక్స్‌పెక్టేషన్‌తో నేనేంటంటే గ్యాప్ డౌన్ గాని అట్లా అవుతది ఏదన్నా అని ఎక్స్‌పెక్టేషన్‌తో తీసుకున్నాను. అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంక దీన్ని ఎక్కువగా హోల్డ్ చేయదలుచుకోలా. బ్రేక్ ఈవెన్ పాయింట్ 47,600 నేను తీసుకుంది ఎక్కడ 47,500 200 పాయింట్స్ అవే ఉంది. ఈ 1 వీక్‌లో 200 పాయింట్స్ పైకెళ్ళి క్లోజ్ అయిందనుకోండి ఎక్స్‌పైరీ. దెన్ ఏంటంటే ఐ టెండ్ టు లూజ్ మనీ అనమాట. సో, అది ప్రాబబ్లీ మేబీ నాకు తెలిసి టుమారో ఎంతో కొంత ప్రాఫిట్‌లో ఎగ్జిట్ అవ్వచ్చు. చూద్దాం. యాహ్! ఇది ట్రేడ్ ప్రస్తుతం క్యారీ చేస్తూ ఉన్నాను. యాహ్! అది దట్స్ ఇట్ నా ఎండ్ నుంచి. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా నడుస్తూనే ఉంటది. బ్లడ్ బాత్ డే యెస్. ఎవ్రి డే ఆ! అండ్ ఐపీఓ అలాట్‌మెంట్ గురించి డిస్కస్ చేసాం ఒకసారి. పాజిటివ్‌గా ఉందంటే బుక్ చేసుకోండి బెటర్. ఎంతో కొంత కంప్లీట్‌గా కాకపోయినా. ఓకే. హోపింగ్ ఫర్ ఏంటంటే ఐనాక్స్ ఐ థింక్ ఐనాక్స్ బాగానే సబ్స్క్రిప్షన్ జరిగినట్టుంది. ఐయామ్ నాట్ ష్యూర్ బట్ అగైన్ చూసాను. సో, ప్రాబబ్లీ ఏంటంటే హోపింగ్ ఫర్ బెస్ట్ అనమాట టుమారో. అండ్ డు నాట్ వరీ. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ బిగ్గర్‌గా ఆలోచించండి. బిగ్గర్ విజన్‌తో, బిగ్గర్ వ్యూతో మార్కెట్‌లో ఉండండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్. హాయ్ తీసుకున్న వాళ్ళు పడగొట్టారు. హై తీసుకునే వెళ్ళి తీసుకో అది జరుగుతది సార్. యోగా హెల్త్ గారు. హై తీసుకొని మార్కెట్ అంతే దాని నేచర్ అది. పైకి వెళ్తది సార్. వెళ్ళినాక కిందకి కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటది. అది దాని నేచర్ అంతా ఉంటది. ఓకే. సో, యాహ్! ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం కొద్దిగా ట్రిమ్ చేసుకొని ఉంటాం. మళ్ళీ మార్కెట్ సెటిల్ అయినాక నావేంటంటే ఇంకా ప్యూర్ క్వాలిటీ స్టాక్స్ మీదకి రావాల్సొస్తది మనం. సింపుల్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ నిఫ్టీ 50 ఇంక దానికి మనం పెద్దగా అనాలిసిస్ చేయక్కర్లేదు. ఏం తెలీదు నాకు. ఇంకా టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా సింపుల్ అనాలిసిస్ ఏంటంటే మనకి నిఫ్టీ 50 వాటిల్లో మంచి మంచి కంపెనీస్ అవి కూడా తగ్గుతాయి డెఫినెట్‌గా. బట్ ఏంటంటే ఈజీగా రికవర్ అవుతాయి. మన మనీ అనేది కొంతవటికి సేఫ్టీ ఉంటది. 100% గ్యారంటీ ఉండదనుకోండి అగైన్ కొంతవరకు సేఫ్టీ ఉంటది. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్ సార్. థాంక్ యూ అందరికీ.